నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అబ్రహాంకి. తన ఆరోగ్యం బాగోకపోయినా, తన భార్య ఆరోగ్యం బాగోకపోయినా దేవుడిని ఎలా నమ్మాడట ఆయన? వాగ్దానము చేసిన వాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి కన్ఫామ్ గా నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరు తీరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా ఇలాంటి విశ్వాసం మనకుందా? ఇలాంటి విశ్వాసం ఉంటే నీ విశ్వాసం బలమైన విశ్వాసం. నువ్వు విశ్వాసాన్ని ఎలా ఉంచుకున్నావు అంటే బలంగా ఉంచుకున్నావు. ఇప్పుడు కూడా విషయం చెప్తానండి, నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం దేవుడి మహిమను నువ్వు చూడలేవు. మరి చెప్తున్నాను, అర్థమవుతుందో లేదో. నిన్ను నువ్వు నమ్ముకున్నంత కాలం, నీ స్వశక్తిని నువ్వు ఆధారం చేసుకున్నంత కాలం, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకున్నంత కాలం, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకున్నంత కాలం, నాకేంటి అనుకున్నంత కాలం నువ్వు దేవుడి కోసం నిలబడలేవు. నాకెన్నున్నా నా తండ్రే, నాకెన్నున్నా నా దేవుడే నాకు ముఖ్యమని ఆధారపడిపోతా. చూసా, దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళ మాట ఏమంటో తెలుసా? నన్ను ఇలా వాగ్దానము చేసి, నేను బాగోకపోయినా, నా భార్య ఆరోగ్యం బాగోకపోయినా, వాగ్దానము చేసిన వాడు ఎవరు? సమర్థవంతుడు. ఇంతటి విశ్వాసం ఎవరికి ఉంటుందండి?